చిన్న ఇట్లా అది కుదరాలి అనుకుంటున్నా. అతను కొట్టేలా మీకు చూపిస్తా. అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. మా చెల్లి అయితే ఫస్ట్ టైం సముద్రం చూసారు. అంటే నేను కూడా ఫస్ట్ టైమే కానీ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. భయపడుతుంది అన్నట్టు సముద్రం అలలను చూసి చాలా భయపడుతుంది మా చెల్లె. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుందా? చూడండి అట్లే చూపిస్తాం. మా టీం వాళ్ళు అందరు ఇక్కడనే ఉన్నారు. అందరు ఇక్కడికి వచ్చేసి తీసుకొచ్చేసినాం ఇక. రైట్, అయితే బీచ్లో ఎంజాయ్ అయితే చేసినాం. టిక్కీ అనేది ఫుల్ ఎంజాయ్ చేయించింది మాకు. ఎంజాయ్ చేసి ఇంకా బయలుదేరుతున్నాం. ఇంకా బస్సు ఎక్కాలి లేదా ఏమన్నా ఎక్కాలి. ఫుల్ మస్తు ఎంజాయ్ చేసాం తెలుసా నిజంగా. ఫస్ట్ టైం బీచ్కి వచ్చుడు ఎట్లా ఎంజాయ్ చేయాలో అట్లా ఎంజాయ్ చేసాం. కానీ నెక్స్ట్ టైం మంచిగా పెళ్లి చేసుకొని నా పిల్లతో రావాలి. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. అట్లా రావాలి, మంచి ఫుల్ ఎంజాయ్ చేయాలి. ఇంకా ఇక మంచిగా ఇద్దరం కలిసి ఎంజాయ్ చేయొచ్చు. వేరే వాళ్ళతో అవసరం అట్లా రైట్. చూస్తూ ఉండరు, ఇంకే చూపిస్తుంటా. చూపిస్తుంటా. ఇగో బీచ్ మంచిగా చూడ్రి. రైట్ చూడ్రి. మొత్తం మీద అయితే బీచ్లో ఎంజాయ్ చేసి పోతున్నాం. అయితే మా అక్క రేగి పండ్లు తీసుకురారా అంటే ఇగో తీసుకుపోతున్నా ఆమె కోసమని. ఇదేమో ఉంది, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్. రైట్, అయితే ఇంకా తమ్ముడు కాదు. రైట్, అన్నీ చూపిస్తా. ఇప్పుడైతే ప్రస్తుతం మేము గుడికి పోతున్నాం. అయితే గుడికి అంటే గుర్తొచ్చింది, మమ్మల్ని మార్నింగ్ లేపారు. ఎన్ని గంటలకి? 4:40కి లేపారు. మాకు వాళ్ళు సీనియర్స్ పోలీస్ లేపారు. స్నానం చేసినాం. సాయన్న, నేను, వినయ్ గారు స్నానం చేసేసినాం. మంచిగా రెడీ అయ్యి వచ్చి కూర్చొని పూజ చేసి మీరు రెడీ అయ్యేదా దిగుతుందా అని అంటే ఇంక ఎవరు లేవలేదు. కొంచెం టైం పడుతుంది, కొద్దిగా 1 hour 1.5 hour పడుతుంది అనేసరికి మాకు చాలా పనులు తోటొచ్చింది. ఎందుకంటే ఎవరేది పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఎందుకంటే పడుకున్నది 2.5 hours అంతే. మనిషికి కావాల్సింది 8 గంటల నిద్ర. కానీ మేము 2 గంటలు వండుకుంటే రోజు మా ప్రాణం ఏమైపోవాలి. ఇంకా ఏం కదా. అయినా వాళ్ళు అన్నది మన కోసం తొందరగా పడుకునేది ముందు పడుకోవాలి. తొందరగా లేవాల్సిందే, అది లేవాల్సిన టైమే. అది కూడా కరెక్టే. ఫస్ట్ స్నానం చేసి సెకండ్ స్నానం చేసి స్నానం చేసిన తర్వాత విజ్ఞాన విధానమే ప్రధానం అనే విధానం రాయను. ఓకే, నాకు చూస్తుండ్రు వీలైతే ఇక్కడ మీకు చూపిస్తాను ఏం చేస్తున్నాం ఏం కదా అని. రైట్, మేము గుడి పోతున్నాం. ఈడైతే చేపల స్మెల్ బాగా వస్తుందా? ఇది అదేనా? అన్నీ చేపలే. గుడి పోతున్నాం. సూడిరి మా టీం అంతా వెనక వస్తుంది. ఇక మా సెల మాకు వెనక గుడి పోతున్నాం. మరి వీళ్ళు ఎట్లా మొక్కుతారో చూద్దాం. మరి దేవుడు ఎవరో నాకే తెలియదు, ఆ గుడి ఏం గుడి కూడా తెలియదు. చూడ్రి ఫ్రెండ్స్, అయితే గుడి అన్నా కదా, గుడికి వచ్చినాం. గుడి అసలు ఆ శిల్పాలు ఆ పాల రాయికి లక్కున్న రాతికే తెచ్చి ఉండడం చాలా ప్రత్యేకత. ఈరోజు సాయన వాటర్ తాగుతుంది. ఇక సాయన ఎక్కువసేపు చూపిద్దామంటే ఆయన వాటర్ తాగుతుండే కదా. గుడి ఎంత మంచిగా ఉంది చూడ్రి. అలా శిల్పాలు చూసిరా. రైట్, అయితే అట్లా చూద్దాం మరి లోపల ఏం దేవుడు ఉండనేది. జర నమ్మకాలు ఎక్కువ లేకున్నా ఇలాంటి కొన్ని కొత్త ప్లేసులు తిరిగితే మంచిగా అనిపిస్తుంది నాకు కూడా. అందరైతే దర్శనం చేసుకుంటారు మా టీం మెంబర్స్. ఇక్కడ చూడండి శిల్పాలు ఎంత మంచిగా ఉన్నాయి. మొక్కుకుంటా ఫస్ట్ టైం మొక్కుకున్నా రాగానే ఎంట్రీ మొక్కుకొని వచ్చారు. మా గుళ్ళకి రాగానే రాక్షగారు తెల్లగా అనిపిస్తుండేది. మొక్కురి బాగా మొక్కురా, బాగా మొక్కండి అన్న, బాగా మొక్కండి. రైట్, మొత్తం ఒక రాయికే ఇంత డిజైన్ తీయడం. రైట్, బాయ్ కూడా. శిల్పాలు చూడండి ఎంత మంచిగా ఎక్కిరో. చాలా టాలెంట్ ఉండాలి దానికి. అది చెక్కడం కూడా
చాలా టాలెంట్ ఉండాలి. ఏమంటావు ఈ చెక్కడం కూడా చాలా టాలెంట్ ఉండాలి కదా, నీ వల్ల అవుతుందా చెక్కడం? అది ఆర్టిస్టులు అంతా శిల్పాలు మంచిగా చెప్తారు. అదే మరి దానికి టాలెంట్ అది దానికి టాలెంట్ ఉండాలి కదా. రైట్. చూడరు ఎంత మంచిగా ఉందో ఈ గుడిలో. బాగుంది గుడి. దేవుడు అయితే ఎవరో తెలియదు, ఇక్కడ కొద్దిసేపు అయినా కనుక్కోవాలి మరి. ఇది ఒక గురూజీని పూజించే భక్తులు అని నేను అనుకుంటున్నా. మరి ఆ గురూజీ ఎవరు అనేది తెలియదు, కానీ బాగుంది. చూడు ఇలాంటి చూపిస్తుంటా. దేవుడు చూడు, దేవుడు మొక్కుతురు మన దేవుడిని చూడు. మరి ఇంకా ఫ్రెండ్స్ అయితే మొత్తం మీద దర్శించుకున్నాం. మా మా టీం మెంబర్స్ అందరూ ప్లస్ నేను కూడా. అంటే కొంచెం కూర్చున్నా ప్రశాంతత కోసం అనేసి. ఇది గుడి రైట్. మరి టిక్కీ అన్న కూడా వచ్చిండు. టిక్కీ అన్న కూడా కొంచెం రిలీఫ్ అయ్యిండు. ఓకే మరి నెక్స్ట్ చూస్తూనే ఉండు బ్లాగ్. బాయ్ ఫ్రెండ్స్. అయితే ఇక నిన్నంటే మేమే బీచ్కి సొంతంగా వెళ్ళాం, కానీ ఈరోజు ఈవెంట్ సంబంధించినటువంటి కర్ణాటక వాళ్ళే మమ్మల్ని తీసుకెళ్తున్నారు. ఓకే, ఈరోజు ఎట్లా ఎంజాయ్ చేయబోతున్నాం అనేది కూడా మంచి ఇట్లా చూపించేస్తా. చూడ్రి, ఏం కాదు, నిమ్మలంగా చూడ్రి, నిమ్మలంగా ఎంజాయ్ చేద్దాం. మరి ఏమంటున్నా, మేము పని వేరేనే తీసుకెళ్ళాం. ఎంజాయ్ పండుగ. నాకే ఫుల్ హ్యాపీగా ఉంది. ఎందుకంటే పడుకుని లేసేసరికి మా వాళ్ళు ఎవరు లేరు, అందరు బీచ్కి వెళ్ళిపోయారు. షాక్ అయిపోయినా. మా జేపీ సార్ ఫోన్ చేశారు, నువ్వు రావాలి అది చేశానంటే రైట్ హ్యాపీగా ఉన్నా. ఓకే, బీచ్కి వచ్చేసిన. మా వాళ్ళు ఆడున్నారు, దొరికిరు నాకు. చూసిరు కదా రైట్. మరి కలుద్దాం ఇంకా ముందు ముసళ్ళ పండుగ అన్నట్టుగా చూపిస్తా. ఇంకా ఊసిపడ్డి. అయ్యో రైట్. మరి కళలకు వస్తలేవు కదా. రైట్ బాయ్. షాపింగ్కి వచ్చినాం. అయితే కొన్ని తక్కువ పడ్డాయి వస్తువులు మా డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో అమ్మాయిలకి, కాబట్టి అవి తీసుకొనికి వచ్చినాం. అట్లా తిరుగుతూ ఉంటాం అన్నట్టు నిమ్మలంగా. వచ్చినందుకు కొంచెం ఎంజాయ్ చేయాలి కదా. అరే పక్క అయితే మా ఆగం శివన్ వచ్చిండు. ఈ బ్లాగ్ లో మెయిన్ విలన్ అనుకోవచ్చు, మెయిన్ కమెడియన్ అనుకోవచ్చు, మీరు ఏమనుకునేం కాదు. ఆయన ఎంట్రీ మరి మొత్తం మీద అయితే చెన్నైకి వచ్చింది. బైక్ ఫోన్ చేస్తుండు, తిడుతుడు, బూతులు తిడుతుడు, దిగుడే. నువ్వు ఎందుకు వచ్చినావా నువ్వు గట్లా మాట్లాడుతున్నా? ఏం చేస్తావు, ఎందుకు వచ్చిడో తెలియాలి. ఇప్పుడు ఏం కావాలో మరి బాధ ఏందన్నా? మరి పైసలు ఇవ్వాలి, అదే నీకేం కదా. ఆయన అడుగు, ఆయన క్యాష్ ఉన్నాయేమో. నేను ఇప్పుడు వచ్చిండు ఏ నుంచో, ఇప్పుడు క్యాష్ ఆయనకి ఇవ్వాలి. ఫోన్పే నాయి, ఫోన్పే లేదు. ఇక ఈయన 10 మందిని అడుగుతుండే. ఇప్పుడు ఈడ ఆటో చుట్టూ తిరుగుతుడు. వచ్చి కదా సుర్రైన కథ అంతా చూడమని ఇంకేం చెప్తాడు. ఏం పండు కోతి లెక్కనున్నావురా? మొత్తమే శివన దిగినాడే గ్రేటర్. నాయన ఎందుకు వచ్చినా తగ్గేలా కట్టుకో పైసలు.
कैश दे पोबे నాగరెక్కడి రా తింటుండు శివన్ వచ్చి ఆయన ఫుడ్ అరేంజ్ చేసినాం మేము తింటుండు. ఇప్పుడు ఏం చెప్పాలి జేబీ సార్ ఎక్కిరిస్తుండు. సార్ అరుణాచల్ ప్రదేశ్లో ఐ లవ్ యూ ఏం చెప్తారు తెలుసా? ఏమో కొంచెం ఐ లవ్ యూ అంటే ఒకసారి స్పీడ్గా అనేస్తారు అది ఏమో కదా. మొత్తం మీద వచ్చిండు అందులో సాధించిండు. ఈ 2 రోజులు ఎట్లా ఉంటుందో చూడాలి ఇక. ఇదొక హఠాత్తు పరిణామం. ఎవరు ఊహించినటువంటి కానీ వీడు ఆ టాపిక్ మాత్రం మారకుండా ఆ టాపిక్ మాట్లాడి ట్రైన్లకి నూకేస్తా. శివన్న హాయ్ అది పక్కన భారీ నచ్చే ఇది పర్ఫెక్ట్. ఏం చేస్తున్నా శివనా ఏం చేస్తున్నా చెప్పు. Repeat once more. నువ్వు కేసీఆర్ అంటే ఏమంటావా మరి ఇప్పుడు పికప్ ఏది బండి పికప్ అనుకున్నా వాణి ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ పడదా? అన్న ఏం తాగుతున్నావు అన్న? ఏమంటారు? బాదం పాల. అయితే ఇది మటన్తో చేసిన సూప్ అన్నమాట. తాగితే హెల్త్ కొంచెం మంచిదే. ఇగో పూజ దాంట్లో కొన్ని బొక్కలు ఉన్నాయి కానీ మా దాంట్లో ఏం లేవు. లాస్ట్ బోన్ అంట. తాగమ్మ ఒకసారి. అబ్బా ముగేస్తారు అట్లా పెట్టిరు. రైట్, నేను కూడా తాగుతున్నా. చెప్పినా ఏ సూపు? మటన్ది అని చెప్పిన నేను. పాయా సూప్ అంట. అదేందో పాయా సూప్ అంట. మంచిదే హెల్త్. ఇట్లా హీట్ మసాలా అట్లా పోతు లోపలికి. సర్దున్న వాళ్ళకి కూడా దెబ్బకి సర్ది తక్కువైంది. చాలా అక్కడ స్పేస్ లేదు. స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు, ఆయన వాడుకున్నాడు.
శివన్న ప్రాక్టీస్ చేపిస్తే మామూలుగా ఉండదండి. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 back 1 2 3 4 5 1 2 3 4 5 నవ్వు ఆపుకుంటున్నావు కదరా. 5 6 7 8 ఇంకోసారి ఫస్ట్ అన్నట్టు అన్నా ఇట్టండి కదా ఫస్ట్ అంటే కదా వయసు సును ఇలా ரொம்ப இறுக்க படவனுக்கு ரொம்ப இறுக்க படவனுக்கு దూద కట్టు జంపయ్య కొట్టు కమ్మలట్టు కట్టు 3 రంగుల జెండా బట్టి సింహమోలే కదిలినాడు ఒక్కడు వనరాసి వీరుడు మన రాకేష్ అన్న నిగదీసి అగే మనగా తెలంగాణలో పెరిగినాడు అభివృద్ధి వైపే చూడు రాకేష్ అన్న అడుగు వేసుకుంటాడు. తెలంగాణలో పుట్టినాడు, తెలంగాణలో పెరిగినాడు, అభివృద్ధి వైపు చూడు రాకేష్ అన్న అడుగు ఏది మనకు ఉన్నది అన్న మనకు అండగుంటాడు మన రాకేష్ అన్న అండగుంటాడు. ఒళ్ళంత తొళ్ళింతై వింత కవింతలేలా
ఇదిగో ఆ కళ్ళ సొక్క దిగలేదు అందరి దగ్గరికి నేనే వస్తా అందరిని చేరతా ముద్దు పెట్టవే జిగలు రానే కన్నయ్య కొట్టవే జిగలు రానే ముందేమో మనసొబకి పెట్టేసానే నన్నేమో నానానికి పట్టేసానే ముందేమో మనసొబకి పెట్టేసానే నన్నేమో నానానికి పట్టేసానే ఒకసారి మాటలో జిగలు రానే పట్టబడి వెంటనే కాసుంచానే ఒకసారి మాటలో జిగలు రానే నీ ఎంతోడి పట్టి నీకు వద్దంటానే మరి నాకే విత్తారే జిగలు రానే ఓయమ్మా ఓ నాయనా నీ వయసు చెప్పవే జిగలు రానే చదివిందంటే జిగలు రానే పూనవే జిగలు రానే అనవే జిగలు రానే కావాలి జిగలు రానే బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఫ్రెండ్స్, మొత్తం మీద అయితే జనవరి 26th రిపబ్లిక్ డే నాడు పర్ఫార్మెన్స్ ఇచ్చేసినాం. ఇద్దరు అటు సీఎం అండ్ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ హీరో గారు తెలంగాణ నుంచి చెన్నైలో తమిళనాడులో రైట్. అయితే కేరళ మేఘ బాగా అనిపిస్తుంది కదా. ఓకే, సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. కేరళకి పోవాలని చాలా ఉండే, కానీ ఇంకా మెంబర్స్ ఎక్కువవుతారు కాబట్టి రిజెక్ట్ కావాల్సి వచ్చింది, ఆగాల్సి వచ్చింది. అయినా ఓకే, నెక్స్ట్ టైం అయినా పోవచ్చు, ఎన్నో ఈవెంట్స్ ఉంటాయి. కాకపోతే కొంచెం చాలా బాధపడ్డా, ఎందుకంటే కేరళ అంటే చాలా నా ఫేవరెట్ ప్లేస్ కాబట్టి కొంచెం బాధ అనిపించింది. ఇట్స్ ఓకే. ఓకే, ఈ ఇంటికి పోయేదాకా జర్నీని చూపించే ప్రయత్నం చేస్తా. చూడురి, కేరళ వ్లాగ్ ఈస్ రిజెక్ట్, క్యాన్సల్, బాయ్. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించదరు. కళ్ళద్దాలు ఎందుకు పెట్టుకుంటా తెలుసా అరా నీకు? నాకు లోపల నుండి బాధ అవుతుంటది రా, బాధ. నా బాధ నా కంట్లో కనిపించొద్దని నేను కళ్ళద్దాలు పెట్టుకుంటా. నేను గుడ్డోన్నారా నీకు? నిజంగా మా పరిస్థితి అట్లే ఉంది. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అర్థమే అవుతలేదు. రైట్, మరి రైల్వే స్టేషన్ అవుతా బాయ్. చెన్నై నుంచి అయితే కేరళ క్యాన్సిల్ అయిన ఉండే, చెన్నై నుంచి అయితే రిటర్న్ అవుతున్నాం. ఇగో చెన్నై రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాం. అందరం చెల్లె, నేను, విక్కీ అన్న, సాయి అన్న, రాజేష్ అన్న, ఇంకా అన్న వాళ్ళు అద్దాలు నా బాగా కవర్ చేసుకున్నట్టునే. అయినా ఓకే, ఇలాంటి కామన్ కన్నా ఇలాంటి అసలు తట్టుకోవాలి, కానీ ఆ తట్టుకునే శక్తి ఎందుకు అండి అస్సలు వస్తలేదు. ఉన్న నుంచి ఇదే బాధ ఉంది. సరే మరి రైట్, జర్నీ చూపిస్తా, ఆడ దిగడం ఏడ దిగుతాం అనేది కూడా చూపిస్తా. కానీ
బాధ ఉంది. నిజం చెప్పాలంటే కళ్ళకే నీళ్ళు కూడా గారినాయి. అబద్ధం ఎందుకు ఆడాలి కానీ చెప్పుకోవాలంటే సేమ్ ఫీలింగ్ అనిపిస్తుంది. ఎందుకు అంత బాధపడు, నేను అవసరమా అని. కానీ మనకి కొన్ని బాధలు సంతోషాలు అనేవి ఉంటాయి కదా. ఓకే చూడురి, బాయ్. మరి అయితే మేము ఎక్కే ట్రైన్ అయితే వచ్చింది. మేము ఎక్కే పోగిందంటే S6 అనమాట. ట్రైన్ వచ్చింది. ఇదిగో అన్న వాళ్ళు వస్తారు. ఇక ఎక్కాలిగా అంతే. ఏం చేస్తాం, అట్లుంటుంది మరి. రైట్ ఫ్రెండ్స్, అయితే ఇక రైలు ఎక్కినాం చెన్నైలో. ఇక వరంగల్ వైపు ప్రయాణిస్తున్నాం. ఇక తింటున్నాం, మధ్యలో ఆకలి అవుతుంది. మేము మధ్యాహ్నం చక్కగా తినలే చపాతీలు ఉన్నాయి, తింటున్నాం. ఇక తిని పడుకుంటాం. ఇక నిద్ర వస్తుంది. ఎందుకంటే మాకు అసలు ఈవెంట్లో నిద్ర చక్కగా పట్టలేదు, పండుకోలే అయినా ఎక్కువ. కాబట్టి ఇప్పుడు మంచిగా ఫ్రీగా పండుకుందామని. ఏమంటారు? అంతే కదా. సరే మరి, రైట్ మరి, బాయ్. ఫ్రెండ్స్, మొత్తం అయితే వరంగల్లో దిగినాం. ఆ టికెట్ చెకింగ్ చేస్తారు, చూస్తారు, మా వాళ్ళు చూపిస్తారు. ఇంకా వరంగల్ నుంచి మనం భువనగిరి నుంచి ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాం. రైట్ మరి, ఇంటి వేదాకా చూపిద్దాం ప్రయత్నం చేస్తున్నాం. చూడు మరి, దిగాం వరంగల్ అయితే దిగినాం అందరం. మళ్ళీ కలుద్దాం మరి, బాయ్. మొత్తం మీద అయితే ఇంకా 4:30కి మార్నింగే మబ్బులు దిగేసినాం. కానీ వరంగల్ ఫస్ట్ టైం వరంగల్ స్టేషన్లో దిగడం మంచిగా అనిపించింది. కానీ కేరళ పోలే అని బాధ, మా సార్ వాళ్ళందరినీ మిస్ అవుతున్నా అనే బాధ కూడా చాలా అనిపించింది. ఎందుకంటే ఇంకా వారం రోజులు కలిసి ఉన్నప్పుడు విడిపోతే ఎట్లా అనిపిస్తుంది చెప్పురు మీరే. ఫ్రెండ్స్, మేమైతే 4:30కి వరంగల్లో దిగినాం. మా అన్న వాళ్ళ రాజేష్ అన్నని, నవీన్ అన్నని, గోపి అన్న వీళ్ళని పంపించేసినాం. అప్పుడే పోయి రాలు. ఇక మాకు టికెట్స్ బుక్ అయ్యేసరికి అవి 7:30 అని చూపించింది. 7:30 కాస్త 8:45 చూపిస్తుంది. ఇప్పటికి కొద్దిసేపు పడుకున్నా నేను దాని ప్లాట్ఫామ్ మీదనే అక్కడ కూర్చునే దగ్గర. ఇక మా వాళ్ళు కేరళ వేటలు, కేరళ జైపూర్ వాళ్ళ స్టేటస్ చూసిన నేను ఇప్పుడే. ఓకే, మిస్ అయినా కేరళని. ఓకే చూడ్రి, టైం ఇంత డిలే ఎందుకు అవుతుందో ట్రైన్. చూడు మరి, మంచి నిరవద్దున్నా. మంచి ఏమైంది రైట్ మరి, చూడు వరంగల్లోనే 4:30కి మార్నింగ్ దిగితే ఇప్పుడు 8:40 అవుతుంది. 9 చూపిస్తుంది అది టైము. సూర్యుడా ఇంకా ½ అవర్ వెయిట్ చేయాలి అటు ఇటుగా. చెన్నై ఈవెంట్ ఎంతో అద్భుతమని అనుకోవచ్చు. బీచ్ ఫస్ట్ టైం పోవడం మంచిగానే ఎంజాయ్ చేసినాం. కొంచెం బాధ కూడా అనిపించింది, ఎందుకంటే కేరళ మిస్ అయినందుకు. కానీ ఈ జర్నీలో మాకు వరంగల్లో చాలా టైం పట్టిందండి. మళ్ళీ ఇప్పుడు వరంగల్ నుంచి మంచిగా బయలుదేరుతున్నాం. వారం రోజులు కలిసిమెలిసి ఎంతో ఎంజాయ్ చేసినాం. ఎన్నో రిహార్సల్స్ ఇచ్చినాం. సీఎం అండ్ డిప్యూటీ సీఎం, ఆ తమిళనాడు పెద్ద పెద్ద రాజకీయ నాయకుల ముంగట్నే మేము పర్ఫార్మెన్స్ ఇచ్చినాం. మంచిగా అనిపించింది. మొత్తం మీద అయితే తిరిగి వరంగల్ నుంచి అయితే యాదాద్రికి ప్రయాణిస్తున్నాం. ఓకే, మంచిగానే అనిపించింది. నెక్స్ట్ ఈవెంట్లో కలుద్దాం. ఈ పార్ట్ 2 మంచిగానే ఎంజాయ్ చేసిరని అనుకుంటున్నా. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చూసినందుకు. ఫ్రెండ్స్, అయితే మొత్తం మీద రాయగిరి దగ్గర దిగినాం. అన్నవాళ్ళిగా దింపేసి ఎక్కుతారుగా మూవ్ అవుతుందన్న ఎక్కురిగా. బాయ్ సాయన, బాయ్ ఇకనా, బాయ్ కలుద్దాం. రైట్, దిగినాం, పోవాలి ఇంటికి ఇక. రైట్ మరి ఫ్రెండ్స్, మొత్తం మీద ఇక అన్ని ఈవెంట్ పూర్తి చేసుకొని యాదగిరిగుట్టకి అయితే రావడం జరిగింది. ఇక ఈ నుంచి మా ఊరికి పోవాలి కదా, బస్ అయితే ఎక్కినాం. చూడండి, యాదగిరిగుట్ట ఇంత ఈవెంట్ ఇదే క్లారిటీగా అనిపిస్తుంది. యాదగిరిగుట్ట
ఈవెంట్ అంతా బాధతో తీసిన ఇది కూడా బాధతోనే కానీ బాధతో ఎందుకు మధ్యలో వస్తుంది కుట్టాదిన నా బాధ ఎవరు చెప్పుకోరు ఫ్రెండ్స్